వరకు పనిచేసిన మహావీర్ అనే కుర్రాడు బయటపెట్టిన కొన్ని భయంకరమైన వాస్తవాలను తాను ఎలా అయితే చెప్పాడో అలానే ఇప్పుడు తెలుగులో చెప్పబోతున్నాను. నమస్కార్ దోస్తో, నా పేరు మహావీర్. నేను 2012 నుంచి 2015 వరకు దాదాపు 3 సంవత్సరాలు బీజేపీ ఐటీ సెల్లో పనిచేశాను. అదొక పెద్ద ఆన్లైన్ మహాసముద్రం. ఇందులో అన్ని స్టేట్స్ కి సంబంధించిన కుర్రాళ్ళు ఎన్నో వేల మంది పనిచేస్తూ ఉంటారు. మిమ్మల్ని బీజేపీ ఫాలోవర్స్ గా మార్చడానికి ఈ ఐటీ సెల్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పబోయే ముందు ఈ కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వివరిస్తాను. నేను పనిచేసే టైంలో ఈ బీజేపీ ఐటీ సెల్ మొత్తానికి నితిన్ గడ్కరీ గారు హెడ్ గా ఉండేవారు. ఈ హెడ్ కి కింద ఫస్ట్ లేయర్ లో సూపర్ 150 అనే మేనేజ్మెంట్ టీం ఒకటి ఉంటుంది. ఈ సూపర్ 150 అంటే ఏంటో, అందులో ఎవరెవరు ఉంటారో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి సూపర్ 150 బీజేపీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే బోలెడంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు కాదు, వీడియో అయిపోయిన తర్వాత చూడండి. సో ఈ మేనేజ్మెంట్ టీంలో ఉన్న సూపర్ 150 మెంబర్స్ లో ప్రతి ఒక్కరికి 50 మంది ఉంటారు. అలా ఉన్న 50 మందిలో నేను ఒకడిని. ఇలా మాతో అన్ని స్టేట్స్ కి సంబంధించిన ఐటీ సెల్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు నెంబర్ 2, వర్క్ గురించి. ఇక్కడ నా పని ఏంటంటే ఫేస్బుక్ లో ఎవరైతే బీజేపీకి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారో వారిని ఇబ్బంది పెట్టడం. అది ఎంత దారుణంగా చేసే వాళ్ళమో ఇప్పుడు మీకు మాటల్లో వివరించలేను. దాంతో పాటుగా మాకు కనెక్ట్ అయి ఉన్న బీజేపీ ఐటీ సెల్స్ కి, న్యూస్ ఛానల్స్ కి, వెబ్సైట్స్ కి ఎప్పటికప్పుడు ఎలాంటి టాపిక్స్ పై మాట్లాడాలో, ఎలాంటి పోస్ట్ పెట్టాలో, ఎవరిని ఇబ్బంది పెట్టాలో మెయిల్స్ పంపించే వాళ్ళం. కిందాకు చెప్పినట్టుగా సూపర్ 150 మా మేనేజ్మెంట్ పని వచ్చేసరికి కంటెంట్ క్రియేట్ చేసి టాపిక్ ఐడియాస్ ని మాకు ఆదేశించడం మాత్రమే. మీరు ఒకటి గమనిస్తే మేము రాసే ప్రతి పోస్ట్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఉన్న ఐటీ సెల్స్ అందరం ఒకేసారి అదే టాపిక్ పై డిస్కస్ చేస్తాం కాబట్టి. ఇక్కడ దరిద్రం ఏంటంటే మన ప్రజలు ఏది ట్రెండింగ్ లో ఉంటే అదే నిజమని నమ్ముతుంటారు. నెంబర్ 3, న్యూస్ ఛానల్స్. ఇండియాలో ఉన్న దాదాపు అన్ని టాప్ న్యూస్ ఛానల్స్ మా ఐటీ సెల్స్ కంట్రోల్లోనే ఉంటుంటాయి. అఫ్ కోర్స్ ఎన్డీటీవీ, ఏబీపీ, రిపబ్లిక్ లాంటి పెద్ద పాపులర్ ఛానల్స్ ఇప్పటికీ ఐటీ సెల్స్ అడుగుజాడల్లోనే నడుస్తుంటాయి. మీ తెలుగు వాళ్ళకు కూడా క్లూ ఇవ్వనా? దాని పేరు ఆంధ్రస్వాతి. పోతే నెంబర్ 4, వెబ్సైట్స్. insistpost.com, వైరల్ ఇండియా, న్యూస్ అవర్స్, ఇలా కొన్ని వేల న్యూస్ వెబ్సైట్స్ ఐటీ సెల్స్ ఆపరేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ newstrend.news ఇదొక మోస్ట్ పాపులర్ న్యూస్ వెబ్సైట్. ఇందులో మేము పెట్టే మ్యానిపులేటెడ్ న్యూస్ చదవడానికి ప్రతిరోజు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు ఎగబడుతూ ఉంటారు. అన్నట్టు మాట చెప్పడం మర్చాను, ప్రతి ఒక్కరికి 10 స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తారు. ఎందుకో తెలుసా? కేవలం ఈ మ్యానిపులేటెడ్ న్యూస్ ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడానికి. నెక్స్ట్ నెంబర్ 5, ఫేస్బుక్ పేజెస్. మన ఇండియాకి సంబంధించిన దాదాపు 90% పాపులర్ ఫేస్బుక్ పేజెస్ ఈ ఐటీ సెల్స్ వే. ఇండియన్ ఆర్మీ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లతో ఫేక్ పేజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ పేజెస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా బీజేపీ పార్టీకి గనక సపోర్ట్ చేయకపోతే వాళ్ళని ఈజీగా యాంటీ నేషనల్ అని ముద్ర వేసేయొచ్చు. ఏ చిన్న కాంట్రవర్సీ అయినా బీజేపీకి అగెనిస్ట్ గా పుట్టిందంటే దాన్ని మతపరంగా చిత్రీకరించి మిమ్మల్ని నమ్మించడానికి ఈ ఫేస్బుక్ పేజెస్ ఎంతో ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాజకీయంగా ఎప్పుడు వాడే ఆ పచ్చని కంట్రీ పేరు అండ్ ఆ మతం పేరు మీకు బాగానే తెలుసు. నెంబర్ 6, దేశ అధికారంలో ఉన్నాం కదా, ఇవన్నీ చేయాల్సినంత అవసరమే ఉందని చెప్పేసి మీరు అడగొచ్చు. ఆర్ఎస్ఎస్ అనే పదాన్ని మీరు ఎప్పుడైనా గనక వినుంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టేట్మెంట్ కూడా మీకు బాగానే అర్థమవుతుంది. 2024కి యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టి భారతదేశంలో మత రాజ్యాంగం తిరగరాయాలన్నదే వారి లక్ష్యం. ఇన్నాళ్ళు బీజేపీ అంటే మోడీ గారి కంట్రోల్లో ఉంటుందని అనుకునే వాళ్ళల్లో మీలాగే నేను ఒకడిని. కానీ ఇందులో జాయిన్ అయ్యి పనిచేశాకే తెలిసింది అది ఆర్ఎస్ఎస్ నీడలోనే నక్కి ఉంటుందని. పోతే చివరిగా నెంబర్ 7, జియో. వారి లక్ష్యం దిశగా భారత ప్రజలపై బీజేపీ ఐటీ సెల్స్ ప్రయోగించిన అస్త్రాలలో జియో కూడా ఎంతో ముఖ్యమైనది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఫోన్ మాట్లాడినప్పుడు కానీ, ఏదన్నా మెసేజెస్ వచ్చినప్పుడు కానీ మీ వైపు నుంచి ఎలాంటి ప్రమేయం లేకపోయినా బీజేపీ న్యూస్ వాటంతటవే మీ మొబైల్లో పాపప్ అయ్యేలా చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే జియో ఈస్ నథింగ్ బట్ ఏ బీజేపీ సిమ్ కార్డ్ ఇన్ యువర్ మొబైల్. ఇది మీకు నమ్మశక్యంగా లేకపోతే ఎవరైనా తెలిసిన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో కాసేపు ముచ్చటించండి, మొత్తం చెప్తారు. ఈ విధంగా దాదాపు 80% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ రిచెస్ట్ పీపుల్ కంట్రోల్లోనే ఉంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేసి కాళ్ళ కింద పెట్టుకుంటున్నారో కనీసం ఎప్పటికైనా రియలైజ్ అవ్వండి.
ఇన్ని నిజాలు నీతులు చెప్పుకొస్తున్న నేను వాళ్ళ కింద ఎందుకు పనిచేశానో చెప్పలేదు కదా. మీ మీద ద్వేషంతోనో బీజేపీ మీద ప్రేమతోనో కాదు, కేవలం నా బతుకు తెరువు కోసం మాత్రమే. రూపాయి సంపాదన లేని నాకు 2012లోనే రోజుకి 1000 రూపాయలంటే నా ఇంట్లో ఉన్న అవసరాలన్నీ తీరిపోతాయని అవకాశం వచ్చిన మరుక్షణమే ఐటీ సెల్ గా మారిపోయాను. తీరా పనిలో చేరాక నేను చేస్తుంది మంచి పని కాదని తెలిసినా కూడా మా ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా 2015 వరకు నేను అందులో కొనసాగక తప్పలేదు. పోతే చివరిగా ఒక మాట, అప్పటికి ఇప్పటికీ సామాన్య ప్రజల ద్వారా నేను తెలుసుకున్నది ఒకే ఒక్కటి, ఒక వెధవకి నువ్వు మోసపోతున్నావని చెప్పడం కన్నా ఇంకాస్త వెధవని చేయడమే సులభమని. ఈ వెధవ సిద్ధాంతమే ఇలాంటి పార్టీలను ఇప్పటికీ అధికారంలో కూర్చోబెడుతూ వస్తుంది. సో ఇవ్వండి బీజేపీ